Hello all, welcome back to my channel. Today we will discuss about environmental law important questions. సో ఇది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చెప్తున్నాను నేను. కొన్ని యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ లో రావచ్చు, కొన్ని యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ లో రావచ్చు ఈ సబ్జెక్ట్ అనేది. సో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు అసలు ఆ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంటల్ లాలో ఏ యాక్ట్ బేస్ చేసుకుని అడగచ్చు అని అంటే మోస్ట్లీ మీరు మన ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లా యాక్ట్ ప్రకారంగా సో ఇక్కడ ఉన్న యాక్ట్స్ కనుక మీరు చదువుకొని వెళ్తే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అనేది రాయొచ్చు. ఫస్ట్ మన ఇండియాలో ఒక ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ గా యాక్ట్ వచ్చిందంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. దాని తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో వచ్చిందనమాట. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974. దాని తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1981 అనమాట. వీటన్నిటిని కలిపి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో కొన్ని రూల్స్ అనేవి యాడ్ చేశారనమాట. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కి కొన్ని నాయిస్ పొల్యూషన్ రూల్స్ యాడ్ చేశారు 2000 లో. దాని తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఎస్పెషల్ గా ఈ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ కింద ఏవైతే న్యాయస్థానాలు ఏర్పాటు చేయబడతాయో వాటిలో ఎన్విరాన్మెంటల్ కేసెస్ ని డీల్ చేస్తారనమాట, తొందరగా జడ్జిమెంట్ రావడానికి. అండ్ ఫైనల్ గా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 లో వచ్చింది. తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ జరిగి ఉండొచ్చు, బట్ ఇవైతే ఇంపార్టెంట్ యాక్ట్స్ అనమాట మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. సో ఇందులో మనకి లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ అండ్ ఎయిర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద లాంగ్ క్వశ్చన్స్ కి చాలా ఇంపార్టెంట్. మిగతా వాటిలో షార్ట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్ లో ఫ్యాక్టరీస్ యాక్ట్ నుంచి కూడా లాంగ్ క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. సో ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి ఒక్కసారి అయినా, అసలు ఈ యాక్ట్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారనేది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద లా ఇన్ ఇండియా రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఆర్ ఎల్స్ క్వశ్చన్ ఇంకొక విధంగా మెన్షన్ వేరియస్ ప్రొవిజన్స్ టు ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ త్రూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అడగచ్చు అనమాట. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి రాయాలి ఈ క్వశ్చన్. బికాజ్ ఇక్కడ చూడండి ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని ఉంది కదా. సో కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చింది ఇంట్రడక్షన్ రాయండి. అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. అంటే వైల్డ్ లైఫ్కి ఏదైనా ఒక జంతువుని హాని చేస్తే లేదా వైల్డ్ లైఫ్కి ఏదైనా మనం హాని చేస్తే కనుక ఎలాంటి శిక్షలు పడతాయి అనేవి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈచ్ యాక్ట్ లో సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ సెక్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే అన్ని రాయండి. మిగతా అన్ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేస్తూ కూర్చుంటే మీరు మిగతా ఆన్సర్స్ రాయలేదు. కాబట్టి ఒక యాక్ట్ లో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయో అవి మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ కానీ, వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ, లేదా వాటర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషనల్ సెక్షన్ ఆర్టికల్ 48A అండ్ ఆర్టికల్ 51A క్లాజ్ G ప్రకారంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారనమాట. సో అసలు ఆర్టికల్ 48A అంటే ఏంటి, ఆర్టికల్ 51A అంటే ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్టికల్ 48A వచ్చేసి డిపిఎస్పి, ఆర్టికల్ 51A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆన్సర్ అనేది రాయండి. ఏ టాపిక్ వచ్చినా ఈ సెక్షన్ ఈ ఆర్టికల్స్ అనేవి రాయడానికి మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పనిష్మెంట్స్ యాజ్ పర్ అమెండ్మెంట్స్ అండ్ ఫైనల్ గా కన్క్లూజన్ అనేది రాయండి క్వశ్చన్ వస్తే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి salient features of environmental protection act, or else discuss the salient features of environmental protection act, or else ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ ఆన్సర్స్ అనేది రాయొచ్చు. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు దాని ఇంట్రడక్షన్ రాయండి. అండ్ దాని మనము భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత 1984 లో ఇది జరిగితే 1986 లో ఈ యాక్ట్ ని ఇంప్లిమెంటేషన్ లేకి వచ్చిందనమాట. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఆ కేసు బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒక కొత్త చట్టాన్ని మనం ఎలా యాడ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు 1986 లో. కాబట్టి మీరు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసుని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇంతకు ముందు చెప్పాం కదా 48A అండ్ 51AG అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్టికల్ 21 ప్రకారంగా మనకు
రైట్ టు లివ్ విత్ క్లీన్ ఎన్విరాన్మెంటల్ అనేది కూడా మనకు ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీకు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ మొత్తంలో ఏదైనా కేస్ లాస్ ఉన్నాయంటే బ్లైండ్గా ప్రతి టాపిక్కి మీరు బ్లైండ్గా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేవి కేసు అనేవి రాయొచ్చు. సో ఈయన వరుసగా ఐ థింక్ 81 కేసెస్ ఏమో ఫైల్ చేశారు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ రిలేటెడ్గా. అండ్ అందుకోసమే ఎంసీ మెహతా గారిని హీజ్ అడ్వకేట్ అనమాట. సో ఆయన్ని గ్రీన్ అడ్వకేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. సో ఈయన చాలా కేసెస్ వేశారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ కేసెస్ వచ్చేసి తాజ్ ట్రెపిజియం కేస్ అండ్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ కేస్, ఈవెన్ ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసులో కూడా ఎంసీ మెహతా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట. సో ఎన్విరాన్మెంటల్లో మీరు కేస్ లాస్ కానీ ఇల్లిస్ట్రేషన్స్ కానీ లేదా మనకి పార్ట్ సిలో రాసేటప్పుడు రెఫరెన్స్ కేసెస్ కింద ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది బ్లైండ్గా రాసేయచ్చు. ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి ఒక్క యాక్ట్కి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఈయన కేసు వేసే ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు వేసి కింద కోర్టు ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి రాయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్మెంట్ కేంద్ర డెహ్రాడూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ద రైట్ టు ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఫండమెంటల్ రైట్ డిస్కస్ విత్ రెఫరెన్సెస్ టు డిసైడెడ్ కేసెస్ అని ఇచ్చారనమాట. సో ఎస్, రైట్ టు ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ యాజ్ పర్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆర్టికల్ 48 ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆర్టికల్ 51A క్లాజ్ G కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 ప్రకారంగా. అండ్ ఈ రైట్ టు ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21లో ఏ విధంగా యాడ్ చేశారంటే కొన్ని కేసెస్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు రైట్ టు ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఫండమెంటల్ రైట్ కింద యాడ్ చేయడం జరిగింది అనమాట. అందులో ఫేమస్ వచ్చేసి మురళీ ఎస్ డియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. సో మీరందరూ చూసే ఉంటారు, బయట మూవీస్ థియేటర్ కానీ లేదా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్స్ తాగకూడదు, తాగితే కనుక వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. సో అది ఏ కేసులో వచ్చింది అనుకుంటున్నారు? ఈ కేసే అనమాట, మురళీ ఎస్ డియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు జడ్జిమెంట్ ప్రకారంగానే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయడం అనేది నేరం కింద పరిగణించబడింది అనమాట. సో దీని ప్రకారంగా మనకి ఏమర్థమవుతుంది? రైట్ టు ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ వితౌట్ ఎనీ పొల్యూషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అనమాట. అలాగే ఫండమెంటల్ డ్యూటీ కూడా మనం ప్రొటెక్షన్ చేయాలి ఎన్విరాన్మెంటల్ని. మన సైడ్ నుంచి ఎటువంటి నాశనం చేయకోకుండా మనం కూడా డ్యూటీ అనేది ఫాలో అవ్వాలి. అలాగే మనం డ్యూటీ ఫాలో అవుతే ఆర్టికల్ 21 ద్వారా మనకు రైట్ అనేది వస్తుంది అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ టిఎన్ గోదావర్మన్ తిరుమలపాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సిలో. అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వర్సెస్ ప్రొఫెసర్ ఎంవి నాయుడు. అండ్ ఫైనల్గా అనాలిసిస్ చేయండి, ఎందుకు మనకు రైట్ టు ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్. అంతకుముందు చెప్పాను కదా, ఒక పర్సన్ ఫండమెంటల్ రైట్ అనుభవించాలి అంటే ఇంకొక పర్సన్ ఫండమెంటల్ డ్యూటీ అనేది కరెక్ట్గా ఫాలో అవుతేనే మనకు ఫండమెంటల్ రైట్ని ఎంజాయ్ చేసే ఛాన్సెస్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు మీ డ్యూటీని సరిగా చేయకోకుండా మీరు వెళ్ళి చెత్త బయట పాడేసి నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అంటే కుదరదు కదా. సో ఆ విధంగా మీరు అనాలిసిస్ చేసి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ రాయండి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ యాజ్ పర్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అగైన్స్ ద యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులో కేసెస్ ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా ఇక్కడ టిఎన్ గోదావరం తిరుమలపాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆ కేసు ఈ ఫారెస్ట్ రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. అండ్ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు కూడా ఫారెస్ట్ రిలేటెడ్ ఉంటుంది. ఆ రెండు కేసెస్ తీసుకుని ఇలిస్ట్రేషన్స్ రాయండి అండ్ ఇంట్రడక్షన్ రాయండి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980కి. అండ్ కీ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎలా అంటే ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే ఏదైనా ఒక కంపెనీ పెట్టడానికి ఇట్లాంటివి వాడితే అగెనెస్ట్గా ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి అనేసి ఆ సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అమెండ్మెంట్స్ అండ్ రూల్స్, దాని తర్వాత అంటే ఎక్కువ జనాలు పెరిగే కొద్దీ మనం ఫారెస్ట్ ల్యాండ్ని కూడా హౌసింగ్ కోసము లేదా కంపెనీని స్టార్ట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా గవర్నమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ అండ్ రూల్స్ చేంజ్ చేశారనమాట. వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ రాయండి, కేసెస్ అనమాట. అండ్ ఫైనల్గా కన్క్లూజన్.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో ఏదైనా సరే రోల్ ఆఫ్ జ్యుడిషియరీ అన్న, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అన్న, రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ రైట్ టు హోల్సమ్ ఎన్విరాన్మెంట్ అన్న, ఏది అడిగినా కూడా కాన్స్టిట్యూషన్ యొక్క 42nd అమెండ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)A, 19(1)G, ఆర్టికల్ 48A, 51A, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 48A, 51A, ఆర్టికల్ 47, ఆర్టికల్ 246 7th షెడ్యూల్, అండ్ ఆల్సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ ప్రికాషనరీ ప్రిన్సిపల్, ఫైనల్గా కన్క్లూజన్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మిమ్మల్ని షార్ట్ క్వశ్చన్లో డైరెక్ట్గా ఆర్టికల్ 48A అని అడుగుతారు అనమాట. కొన్నిసార్లు ఆర్టికల్ 51A అని అడుగుతారు. సో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీరు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది షార్ట్ క్వశ్చన్స్కి వస్తుంది, ఇంపార్టెంట్. అండ్ పార్ట్ సిలో కూడా అడుగుతారు, కొన్నిసార్లు పార్ట్ బిలో కూడా అడుగుతారు అనమాట. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి నేర్చుకొని వెళ్ళండి. అలాగే ప్రికాషనరీ ప్రిన్సిపల్ అండ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ కింద అబ్సల్యూట్ లైబిలిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అది భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసులో ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్. మనం ఇంతకుముందు ఫస్ట్లో డిస్కస్ చేసిన యాక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ సేలియంట్ ఫీచర్స్ అంటే అసలు ఈ యాక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఫీచర్స్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, కీ టర్మ్స్ ఉంటాయి అనమాట. వాటర్ అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, ఇలా. సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ గురించి కూడా రాయండి అనమాట. సిపిఎస్పి అండ్ ఎస్పిఎస్బి అని క్వశ్చన్స్ అడుగుతారు షార్ట్ క్వశ్చన్లో, లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ఎల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని షార్ట్ క్వశ్చన్లో అడగచ్చు. సో అక్కడ అడగచ్చినా రాయండి, అలాగే ఈ టాపిక్లో కూడా మీరు ఇది రాయండి. అండ్ పవర్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పెక్షన్ అంటే ఎస్పిఎస్పికి కానీ సిపిఎస్బికి కానీ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి వాటర్ పొల్యూషన్ అవుతున్నాయా లేదా చుట్టుపక్కల ఇన్స్పెక్షన్ చేసే అధికారం, పవర్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీని, ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా మనము సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలి. అండ్ శాంప్లింగ్ అండ్ అనాలిసిస్, కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో పొల్యూషన్ ఏమైనా వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళ డ్యూటీ అనమాట. పవర్ టు గివ్ డైరెక్షన్స్, ఎస్పిఎస్పి చెప్పాను కదా. అండ్ పెనాలిటీస్ గురించి రాయండి. రోల్ ఆఫ్ ద పబ్లిక్, కేస్ లాస్ అండ్ కన్క్లూజన్ రాయండి. సో కొన్నిసార్లు ఏంటంటే వాటర్ పొల్యూషన్ రిలేటెడ్గా పెనాలిటీస్, వాటర్ పొల్యూషన్ పెనాలిటీస్ అని షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతారు. సో అక్కడ కూడా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ అండ్ వాటర్ ప్రిజర్వేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది. సో సేమ్ అనమాట, ఇక్కడ కూడా అదే చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్లీ అనలైజ్ వోలియం గ్యాస్ లీకేజ్ కేస్. సో ఈ కేసులోనే మనకు అబ్సల్యూట్ లైబిలిటీ అనేది వచ్చిందనమాట. సో దీని యొక్క కేసు బ్యాక్గ్రౌండ్ గురించి రాయండి. అలాగే జస్టిస్ పిఎన్ భగవతి గారి గురించి కొంచెం రాయండి. ఎందుకనంటే ఈయన ఉన్న టైంలోనే ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని సపోర్ట్ చేస్తూ కేసెస్ అనేది యాక్సెప్ట్ చేశారనమాట. లీగల్ ఇష్యూస్ ఏమైతే ఇన్వాల్వ్ అయ్యాయో వాటి గురించి రాయండి. ద కోర్ట్ అంటే ఈ కేసులో మనకు ఇంతకుముందు మనము టాట్లాలో చదివిన స్ట్రిక్ట్ లైబిలిటీ, రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేసి, లేదా ప్లెయింటిఫ్కి తెలిసి చేస్తే కూడా మనకు స్ట్రిక్ట్ లైబిలిటీ అనేది అప్లై అవ్వదు. బట్ మన ఇండియాలో యాజ్ పర్ వోలియం గ్యాస్ లీకేజ్ కేసు తర్వాత మన కోర్ట్స్ అబ్సల్యూట్ లైబిలిటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడక్షన్ చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే ఏవైతే ఫ్యాక్టరీస్ గ్యాస్ లీకేజ్ వల్ల జనాలు చనిపోతే కనుక వాటి ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలన్నమాట. ఈవెన్ అది యాక్ట్ ఆఫ్ గాడ్ జరిగినా ఇంకొక విధంగా జరిగినా కూడా కంపెనీస్ మాత్రం కంపల్సరీగా పెనాల్టీస్ పే చేయాల్సి వస్తుంది విక్టిమ్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ కంపన్సేషన్, క్రిటికల్ అనాలిసిస్ అండ్ కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ కామన్ లా రెగ్యులేటింగ్ కాన్సెప్ట్ చెక్ పొల్యూషన్ ప్రాబ్లం అనేది రాయండి. సో ఇందులో మీకు సబ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఆ టాపిక్స్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. న్యూసెన్స్ కానీ, ట్రెస్పాస్, నెగ్లిజెన్స్, స్ట్రిక్ట్ లైబిలిటీ, అలాగే అబ్సల్యూట్ లైబిలిటీ అండ్ వోలియం గ్యాస్ లీకేజ్ అని అడగచ్చు కొన్నిసార్లు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని అడగచ్చు. ఓకే, ఎంసీ మెహతా అని కూడా అడగచ్చు కొన్నిసార్లు. అసలు ఎంసీ మెహతా అంటే ఎవరు,
ఆయన ఎలాంటి కేసెస్ని ఫైల్ చేశారు. అండ్ అలాగే క్రిమినల్ శాంక్షన్స్ అండర్ ఐపీసీ ప్రకారం మీకు బిఎన్ఎస్ వస్తుంది. సో బిఎన్ఎస్ యాక్ట్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రిలేటెడ్గా ఏమైనా సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ రాయండి. ఉన్నాయి, ఏవైనా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెమెడీస్ అండర్ కామన్ లా, లైక్ అంటే కంపన్సేషన్ కానీ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడం కానీ ఇవన్నీ. ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా. అంటే స్టార్టింగ్ నుంచి ఏన్షియంట్ కాలం నుంచి మోడర్న్ కాలం వరకు ఎలా ఎన్విరాన్మెంటల్ లా అనేది డెవలప్ అయిపోయింది అనేది రాయండి. ఏన్షియంట్ పీరియడ్ అంటే మన వేదాస్ ఏం చెప్పాయి, ఎన్విరాన్మెంట్ అంటే మన ఇండియన్ కల్చర్లోనే ఏన్షియంట్ కాలం నుంచి అంటే పురాతన కాలం నుంచి వేదాలలో కానీ ఎక్కడైనా సరే మనం చెట్లను కానీ వీటన్నిటిని పూజిస్తూ వస్తారు. మన ఇండియన్ కల్చర్ అది. సో అలా ఎలా ఏ విధంగా డెవలప్ అయిపోయింది, మనం ఎన్విరాన్మెంట్ని ఎలా సెక్యూర్ చేసుకుంటూ వచ్చాం, ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఏన్షియంట్ పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మిడిల్ లెవెల్లో ఐ మీన్ బ్రిటిష్ పీరియడ్లో ఎలాంటి యాక్ట్స్ తీసుకొచ్చారు, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేది, అలాగే కాన్స్టిట్యూషన్లో ఎలాంటి ప్రొవిజన్స్ మన ఆర్టికల్ 21, 48, 51 అని చూసాం కదా అవన్నీ. అండ్ అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం, సో పిఐఎల్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ అబ్సల్యూట్ లైబిలిటీ ఇవన్నీ కూడా మనకు కాన్స్టిట్యూషన్లో రాస్తే రాలేదనమాట. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని కోర్టు దగ్గరకు వచ్చే కేసెస్ని బేస్ చేసుకొని జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జడ్జెస్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ అబ్సల్యూట్ లైబిలిటీ కానీ ఇవన్నీ. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద సోర్సెస్ అండ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, హౌ కెన్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెగ్యులేట్ ద సేమ్. అలాగే కొన్నిసార్లు కంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అని అడుగుతారు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ గురించి రాయండి. అసలు ఎయిర్ పొల్యూషన్ యొక్క సోర్సెస్ ఏంటి, న్యాచురల్ సోర్సెస్, హ్యూమన్ మేడ్ సోర్సెస్, అండ్ కన్సిక్వెన్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, హ్యూమన్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ మీద, ప్రాపర్టీ మీద ఎలాంటి కన్సిక్వెన్సెస్ వస్తాయి, అలాగే రోల్ ఆఫ్ పబ్లిక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇన్ రెగ్యులేషన్ లైక్ సిపిఎస్బి, ఎస్పిఎస్బిస్, అండ్ కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనము ఇంకా పురాతన కాలంలో లాగా మనం అలాగే ఉండలేం కదా, చాలా కంట్రీస్ అన్ని ముందుకు పోతున్నాయి, అలాగే ఇండియా కూడా ముందుకు వెళ్ళాలి. సో ముందుకు వెళ్ళాలి అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కాదు, రెండింటిని సేఫ్గా, ఎన్విరాన్మెంట్ని సేఫ్గా చూసుకోవాలి, అలాగే కొత్త కంపెనీస్ని కూడా, ఫ్యాక్టరీస్ని కూడా స్టార్ట్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. దీని గురించి షార్ట్ క్వశ్చన్లో అడగొచ్చు అనమాట, లేదా లాంగ్ క్వశ్చన్లో అడగొచ్చు. వచ్చినప్పుడు మీనింగ్ ఏంటి, ఎసెన్షియల్ ఫీచర్స్ ఏంటి, జ్యుడిషియల్ రికగ్నైజేషన్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రియో డిక్లరేషన్. ఇది షార్ట్ క్వశ్చన్లో అయినా వస్తుంది, లేదా పార్ట్ బిలో అయినా అడగొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్త్ సమ్మిట్ అని అడగచ్చు, రియో డిక్లరేషన్ అయినా అనొచ్చు, లేదా యుఎన్సిఈడి అయినా అడగచ్చు, లేదా రియో డి జానేరియో అని కూడా అడగచ్చు అనమాట. క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ సేమ్. సో ఇది ఒక మీటింగ్ అనమాట. రియో డిక్లరేషన్ అనేది ఒక కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కింద ఒక కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి యాక్సెప్ట్ చేశారనమాట చాలా కంట్రీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో. సో ఈ రియో డిక్లరేషన్లో 27 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఎజెండా 21 కింద సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. మనం ముందు చూసిన క్వశ్చన్ అనేది ఈ రియో డిక్లరేషన్లోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ వచ్చిందనమాట. అండ్ కన్క్లూజన్ రాయండి. సో అసలు ఇది అర్త్ సమ్మిట్ అని కూడా అంటారు అనమాట. ఇది రియో డి జెనీరియో అనే ప్లేస్లో, బ్రెజిల్లో 1992లో ఇంట్రడక్షన్ చేశారనమాట. దీని గురించి కాన్ఫరెన్స్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రిన్సిపల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఇంట్రడక్షన్ రాయండి, కాజెస్ రాయండి, కన్సిక్వెన్సెస్, అండ్ ఫైనల్గా కన్క్లూజన్. డిస్కస్ హౌ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ఎన్విరాన్మెంటల్ లిటిగేషన్. సో ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇంట్రడక్షన్ రాయండి, రోల్ ఆఫ్ పిఐఎల్ ఎలా ఉంది ఎన్విరాన్మెంటల్ లిటిగేషన్ అండ్ ప్రొటెక్షన్లో, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ యాక్టివిజం ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ రాయండి, సిగ్నిఫికెన్స్, అండ్ కన్క్లూజన్ రాయండి. ఇక్కడ కూడా జస్టిస్ పిఎన్ భగవతి గురించి, అలాగే కొన్ని కేస్ లాస్ ఉంటాయన్నమాట ఇంపార్టెంట్వి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫర్ follow